హే గైస్, వెల్కమ్ టు డే 13. ఈరోజు డే 13లో మనం క్రీమీ గార్లిక్ మష్రూమ్ కర్రీ అయితే చేసుకుని తినేద్దాం. ఓకే, ఫస్ట్ కొన్ని మష్రూమ్స్ని తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకుని వాటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని కూడా చిన్నగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మష్రూమ్స్ని ఫ్రై చేసుకోండి. ఆ మష్రూమ్స్లో నుండి కొంచెం వాటర్ అయితే బయటకు వస్తుంది. ఆ వాటర్ కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఒకసారి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత 2 spoons ఆఫ్ మైదాని యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఎప్పటి వరకు మిక్స్ చేసుకోవాలంటే నేను చూపించినట్టుగా ఇలా పేస్ట్ కింద అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మైదాని. తర్వాత మిక్స్ అయిపోయిందన్న తర్వాత అందులోకి ఫ్రీక్వెంట్గా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఎప్పటి వరకు యాడ్ చేసుకుంటూ ఉండాలంటే ఆ పేస్ట్ మొత్తం మిల్క్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టిన మష్రూమ్స్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే మీకు మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోండి. లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ గార్నిష్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతే, క్రీమీ గార్లిక్ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.